Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 144, verse 1. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వచనము కీర్తనల గ్రంథం 144 మొదటి వచనం. Blessed be the Lord my strength. నా ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. Okay, let us read the whole verse. మనము ఈ పూర్తి వచనాన్ని చదువుదాం. Blessed be the Lord my strength, which teacheth my hands to war and my fingers to fight. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. Man of God, David wrote many psalms. దైవజనుడైన దావీదు చాలా కీర్తనలు రాసినాడు. This verse is a declaration of praise and confidence from God. దేవునిని స్తుతించడానికి, దేవుని గురించి కలిగిన ధైర్యం గురించి ప్రకటిస్తున్న కీర్తన ఇది. So in it, David acknowledges that the Lord is the one who empowers him for life's battles. జీవితంలో ఉన్న ప్రతి యుద్ధానికి దేవుడే తనలో శక్తి నింపుతాడు అని ఇక్కడ దావీదు తెలియజేస్తున్నాడు. What he is telling? ఏం చెప్తున్నాడు ఆయన? God is training my hands, my fingers also for war. నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Every skill, strength and ability David possesses is not of his own making but comes from God. దావీదు కలిగి ఉన్న నైపుణ్యము గాని, తన పోరాటం చేసే దాంట్లో కలిగి ఉన్న ప్రతి విషయము కూడా అది తన సొంతంగా కలిగి ఉన్నది కాదు కానీ అది దేవుడే తనకు ఇచ్చినవి. This is not merely about physical combat. కేవలం ఇదేదో భౌతిక పరమైన యుద్ధాల గురించే కాదు. It is also about spiritual warfare. ఇవి ఆత్మీయమైన యుద్ధ పోరాటం గురించి కూడా. For David, who was both a warrior and a king, there was a deep understanding that every victory, whether it is a battlefield or in the spiritual struggle, it came directly from God's provision and guidance. ఒక యుద్ధశూరుడై ఉండి అలాగే దేవుని బిడ్డగా ఉన్న రాజు అయిన దావీదు, ఆయనకి బాగా తెలిసిన విషయం ఏంటి అంటే ఆయన యుద్ధ భూమిలో గాని అలాగే స్పిరిచువల్ స్ట్రగుల్స్, దేవుని ఆత్మీయమైన పోరాటాలలో కూడా దేవుడే ఆయనకి శక్తినిచ్చేవాడు అని. గాడ్ విల్ గివ్ ద నీడెడ్ ప్రొవిజన్ అండ్ గైడెన్స్. దేవుడే కావాల్సిన సామర్థ్యము, కావాల్సిన వనరులు కూడా ఇచ్చేవాడు. హిస్టారికల్లీ స్పీకింగ్, చరిత్రాత్మకంగా చూస్తే Psalm 144 is traditionally attributed to King David. 144వ కీర్తన అది దావీదుకే ఆరోపించబడింది. He only wrote. ఆయనే ఈ కీర్తన రాసినాడు. He was a warrior and a man after God's own heart. ఆయన యుద్ధశూరుడు అలాగే దేవుని హృదయానుసారుడు. During the time of David, దావీదు కాలంలో the country Israel faced constant threats from the neighboring nations. ఇశ్రాయేలు దేశము తన పొరుగు దేశాల నుంచి ఎల్లప్పుడూ కూడా యుద్ధము గురించిన హెచ్చరికలు పొందుతుండేది, లేకపోతే హెచ్చరికలు పొందుతుండేది. డేవిడ్ యాజ్ ఎ లీడర్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ గాడ్స్ పీపుల్, దావీదు దేవుని యొక్క ప్రజల యొక్క నాయకుడిగా, వారిని సంరక్షించేవాడిగా, he often had to engage in literal battles to defend his kingdom. చాలాసార్లు తన దేశాన్ని కాపాడుకోవడానికి, భద్రపరచుకోవడానికి ఇటువంటి యుద్ధాలలో పోరాడవలసి వచ్చేది. This psalm reflects David's dependence on God. ఈ కీర్తన దావీదు దేవుని మీద ఎట్లాగా ఆధారపడుతున్నాడో ఆ విషయం కనపరుస్తుంది. And he is acknowledging that his success in war were not solely due to his military powers, but because God had equipped him for these challenges. యుద్ధంలో తను పొందుకుంటున్న ప్రతి విజయము తనకున్న ఈ సైన్యం యొక్క బలమును బట్టి కాదు కానీ దేవుడే తనకి సమస్తము అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి దాని చేత విజయం పొందినాడని ఒప్పుకుంటున్నాడు. If you see the history also, చరిత్ర కూడా మీరు గనక చూస్తే Israelites' victories were seen as divine intervention. ఇశ్రాయేలు పొందుకుంటున్న 10 విజయం కూడా అది దైవికమైన దేవుని జోక్యంతో జరిగింది అని చూస్తున్నారు. They enjoyed the faithfulness of God and God's strength when they obeyed God regularly. ఎప్పుడైతే వాళ్ళు అన్ని పరిస్థితుల్లో దేవునికి విధేయత చూపించినారో అప్పుడు వారు దేవుని యొక్క శక్తిని, విజయాన్ని వాళ్ళు అనుభవించగలుగుతూ వచ్చినారు. When we apply to our personal lives, మన వ్యక్తిగతమైన జీవితాల్లో ఇది మనం అనుభవించుకున్నప్పుడు this verse speaks of God's involvement in our lives in a personal and empowering way. ఎంతో వ్యక్తిగతంగా మనల్ని ఎంతో బలపరిచే విధంగా దేవుడు మన వ్యక్తిగత జీవితంలో ఎలా జోక్యం చేసుకుంటాడో ఆ విషయాన్ని కనపరుస్తుంది. It shows that God is not a distant God.
ఇది దేవుడేదో మనకి దూరంగా ఉండే దేవుడు కాదు అని చూపిస్తుంది. but he is actively equips his people for the battles they face. అయితే తన ప్రజలు ఎటువంటి యుద్ధాలు ఎదుర్కోవాలో వాటికి దేవుడు ఎల్లప్పుడూ కూడా వారిని సిద్ధపరుస్తాడు అని చూపిస్తుంది. Sometimes the battles may be physical, కొన్నిసార్లు ఈ యుద్ధాలు అవి భౌతికపరమైనవి sometimes they are కావచ్చు, spiritual, కొన్నిసార్లు అవి ఆత్మీయపరమైనవి sometimes కావచ్చు, they are emotional. కొన్నిసార్లు అవి భావోద్రేకమైన So పరిస్థితులు for the కావచ్చు. believer, it is a reminder that we do not fight our battles alone. మనము ఒంటరిగా ఈ యుద్ధాలు పోరాడము అని ఒక విశ్వాసికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. God is our source of strength and preparation. దేవుడే మన సిద్ధపాటుకి మన బలానికి ఆయనే మూలం. So God takes care of not only about our spiritual life, but also about our practical challenges we encounter. అందుకనే దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని చూసుకోవడమే కాకుండా క్రియాపూర్వకంగా మనం ఎటువంటి సమస్యలు లేకపోతే సవాళ్ళను ఎదుర్కొంటామో ఆ విషయాల్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. So this verse highlights his sovereignty in all aspects of life. అందుకనే జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఈ వచనం ఎత్తి చూపిస్తుంది. It emphasizes the truth that every victory belongs to him. ప్రతి విజయము కూడా దేవునికే చెందుతుంది అన్న ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్తూ ఉంది. When you carefully see Psalm 144, 144వ కీర్తన జాగ్రత్తగా గనుక మీరు చూస్తే it is structured as a song of praise and petition. అది దేవుని స్తుతించడము అలాగే దేవునికి విజ్ఞాపన చేయడము అన్నవి చూస్తూ ఉంటున్నాం. Here is the phrase, the Lord is my rock. ఇక్కడేమో నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా అని ఇక్కడ ఉంది. It is a metaphor emphasizing God's stability, strength and dependability. దేవుడు ఎంతో నిలకడగా ఉంటాడు, ఆయన బలము కలిగిన దేవుడు, మనం ఆయన మీద ఆధారపడగలము అన్న దానికి అలంకార రూపం. A rock is a stable being and it is very firm. దుర్గము లేకపోతే బండ అది కదలక చాలా నిబ్బరంగా నిలిచి ఉండేది. And it speaks of strength. అది బలము గురించి కూడా మాట్లాడుతుంది. And it speaks of dependability, we can depend. అది మనము ఆధారపడగలము అంటే దేవుని మీద మనం ఆధారపడగలము అని చెప్తుంది. And again war imagery is also used here. ఇక్కడ యుద్ధం యొక్క చిత్రం కూడా చూపించబడుతుంది. He trains my hands for war, my fingers for battle. నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడు. Yeah, mainly it is poetic and also deeply symbolic. ఇది పద్య రూపంలో ఉంది, అంతేకాకుండా ఒక విషయాన్ని సూచిస్తూ ఉంది. It reflects the struggles that both David and all believers face. దావీదు గాని విశ్వాసులందరూ గాని ఎటువంటి సమస్యలు పోరాటాలు ఎదుర్కొంటారో వాటి గురించి చెప్తూ ఉంది. So this metaphor is not limited to physical combat. అందుకనే ఈ అలంకార రూపంలో భౌతికమైన యుద్ధం గురించే కాదు, But also it extends to the spiritual battles that require God's guidance and training. దేవుని యొక్క సిద్ధపాటు దేవుని యొక్క నడిపింపు ఏదైతే మనకి అవసరమైందో ఆత్మీయమైన పోరాటాల విషయం కూడా ఇక్కడ So చెప్పబడుతుంది. this metaphor, it's very memorable and impactful. అందుకనే ఈ అలంకార రూపంలో చెప్పబడుతున్న ఈ విషయము ఇది చాలా ప్రభావితం చేసేది, చాలా ప్రాముఖ్యమైనది. Similar verses can be seen in other parts of the scripture also. ఇలాంటి వచనాలే లేఖనాలలో వేరు చోట్ల మనం చూడగలం. Psalm 18:34, 18వ కీర్తన 34వ వచనం, 2 Samuel 22:35, 2 సమూయేలు 22:35, Ephesians 6:10 and 11, ఎఫెసీ 6:10-11, 2 Corinthians 10:4, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:4, and so on and so forth. అలాగే ఇంకా అనేకమైన ఉన్నాయి. These passages emphasize that God prepares his people for both spiritual and physical conflicts. ఆత్మీయమైన పోరాటాలు భౌతికపరమైన పోరాటాలకి దేవుడే తన బిడ్డలను సిద్ధపరుస్తాడు అని ఈ భాగాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాయి. But generally in the New Testament, సాధారణంగా నూతన నిబంధనలో the shift is focused from physical to spiritual battles. భౌతికపరమైన యుద్ధాల నుంచి అది ఆత్మీయపరమైన యుద్ధాల మీదకి మనకి సూచిస్తూ ఉంటుంది. Showing that God equips his people with his strength, tools necessary for victory in Christ. క్రీస్తులో మనం విజయం పొందుకోవడానికి అవసరమైన పరికరాలతోటి యుద్ధోపకరణాలతోటి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు అని చూపిస్తుంది. What this verse means for today's Christian? నేటి దినము క్రైస్తవునికి ఈ వచనము ఏమి అర్థం చూపిస్తుంది? In our modern world, మన ఆధునిక ప్రపంచంలో most of us are not facing literal battles
or swords or shields physically. మనము భౌతిక పరంగా లేకపోతే చూసుకుంటే కత్తులు డాళ్ళు పట్టుకొని అటువంటి యుద్ధాలేమీ పోరాడట్లేదు. However, the idea that God prepares us for the challenges we face remains relevant. అయినప్పటికీ మనం ఎదుర్కొంటున్న ప్రతి సవాలు కోసం కూడా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు అన్న సంగతి మనము అర్థం చేసుకోగలం. So Christians today can see this verse as a reminder that God equips us to handle spiritual, emotional and relational struggles. అందుకనే ఆత్మీయపరమైన భావోద్రేకాలతోటి మానసికపరమైనవి లేకపోతే ప్రతి సంబంధంలో ఉండే ఈ సమస్యలు లేకపోతే సవాళ్లను ఎదుర్కోవడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అన్న సంగతి మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. So when believers are facing difficulties, అందుకని విశ్వాసులు ఎప్పుడైతే సమస్యలు ఎదుర్కొంటూ they ఉంటారో can take heart that God is actively involved in preparing us. దేవుడు మనల్ని సిద్ధపరచడానికి ఎంతో ఎంతో చాలా మంచి పాత్ర తీసుకుంటున్నాడు అన్న విషయంలో మనం బలంగా ఉండాలి. He is giving us the strength and wisdom. ఆయనే మనకి బలాన్ని జ్ఞానాన్ని ఇస్తున్నాడు. And he is giving us the needed resilience to overcome the life's battles. మనము ఈ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి యుద్ధాన్ని గెలవడానికి కావాల్సిన యుద్ధోపకరణాలను ఆయన ఇస్తున్నాడు. At first glance, the imagery of war may not seem to connect with the concept of living for God, loving God. చూసిన వెంటనే ఇక్కడ యుద్ధ పోరాటము గురించిన ఈ చిత్రము దేవుని తోడుకు జీవించడము దేవుని ప్రేమించడం అన్న విషయంతో పోల్చుకోవడానికి సరిగ్గా ఉండదేమో అనిపిస్తుంది. Because one side loving God, other side war, what it is. ఎందుకంటే ఒకవైపు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఇంకో వైపు యుద్ధాలు పోరాడడం ఏంటి? However, a deeper look reveals that God's training is it is an act of love. అయినప్పటికీ మనము లోతుగా దీంట్లో చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్న విధానము అది ఆయన మన పట్ల కనపరుస్తున్న ప్రేమను బట్టియే అన్నది గ్రహిస్తాం. He does not leave his children defenseless in a world filled with challenges and spiritual opposition. ఎన్నో ఆత్మీయమైన ఎదిరింపులు అలాగే ఎన్నో సవాళ్లతో కూడిన ఈ లోకంలో తన బిడ్డలను ఆయన వాళ్ళని వాళ్ళు సంరక్షించుకునే సిద్ధపాటులో లేకుండా ఆయన విడిచిపెడతాడు అని మనం గ్రహించగలుగుతాం. Instead, he empowers us to stand firm. దానికి బదులుగా మనము బలంగా నిలబడాలని ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. God's love is not passive. దేవుని ప్రేమ అదేదో పరోక్షమైనది కాదు. And it is active and protective. అది మనల్ని సంరక్షించడానికి మన కొరకే ఇవ్వబడుతూ ఉంది. And it equips us for the battles that come our way. మన మార్గంలో ఎదురుపడే ప్రతి యుద్ధానికి అది మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. Just as a loving parent prepares his child for the battles of his life. ప్రేమ కలిగిన తల్లిదండ్రులు తన బిడ్డలను జీవితంలో ఎదుర్కోవాల్సిన సవాలు కొరకు ఎలాగ సిద్ధపరుస్తూ ఉంటారో, they will prepare them for the difficulties of life. జీవితంలో ఉన్న ప్రతి సమస్యల కొరకు వాళ్ళని ఎలాగ సిద్ధపరుస్తూ ఉంటారు. God lovingly prepares his people to stand strong in faith. దేవుడు కూడా ఎంతో ప్రేమతోటి తన ప్రజలు విశ్వాసంలో బలంగా నిలబడాలని సిద్ధపరుస్తూ If you ఉంటాడు. see the life of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని గనుక మీరు చూస్తే it embodies the fulfillment of this verse. ఈ వాక్యము నెరవేర్పుని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. Not by leading physical battles, but by engaging in a spiritual warfare against sin, death and forces of darkness. భౌతికపరమైన యుద్ధాలు ఆయన పోరాడడం కాదు కానీ ఆత్మీయపరమైన యుద్ధాలు అంటే ఈ అంధకారము పాపము మరణము గురించి పోరాడడం యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మనం చూస్తున్నాం. So Christ's victory on the cross is the ultimate battle won on our behalf. క్రీస్తు శిలువలో పొందిన విజయము అది మన పక్షంగా ఆయన పొందుకున్న అన్ని యుద్ధాలలో గొప్ప విజయంగా మనం So చూస్తున్నాం. in John 16:33 it says, అందుకనే యోహాను 16:33 చెప్పబడుతుంది. Jesus is telling, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, in this world you will have trouble, but take heart, I have overcome the world. ఈ లోకములో మీరు శ్రమ కలుగుతారు, అయితే ధైర్యము తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నాను. So through Christ, believers have the assurance that they are already victorious. క్రీస్తులో ప్రతి విశ్వాసి కలిగిన ధైర్యం ఏంటి అంటే వాళ్ళు ఇప్పటికే విజయవంతులు. Additionally, if you read Hebrews, అంతేకాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక చదివితే chapter 2, 2వ అధ్యాయము 14 and 15 tells us 14-15 చెప్తుంది, that Jesus defeated the power of death యేసుక్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళను విరిచివేసినాడు. and freeing those who were enslaved by the fear of it. ఎవరైతే మరణపు భయంలో ఉన్నారో వారందరినీ కూడా ఆయన విడుదల చేసినాడు. Just as God trained David for his battles,
దేవుడు దావీదుని ఎలాగైతే తన యుద్ధాని కోసం ఆయనని సిద్ధపరిచినాడు, He equips Christians today to face their struggles through the victory of Jesus. నేటి దినము క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు పొందిన విజయము ద్వారా వారు కూడా విజయం పొందుతారని వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. So this passage with its rich imagery and profound implications అందుకనే మనం చదువుకున్న ఈ వాక్యం యొక్క భాగము అదెంతో అలంకార భాషలో ఉండి మనల్ని ఎంతో ప్రభావితం చేసే విధంగా ఉంటూ it continues to remind believers of God's active role in equipping us. అందుకనే దేవుడు తన విశ్వాసులను మనల్ని ఎంత చక్కగా సిద్ధపరుస్తాడో అన్న విషయాన్ని He is తెలియజేస్తుంది. protecting us, ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, leading us in the battles of life, sometimes seen, sometimes unseen battles. జీవితంలో కొన్నిసార్లు కనిపించే యుద్ధ పోరాటాలు, కొన్నిసార్లు కనపడని యుద్ధ పోరాటాలకి మనల్ని ఎలాగ సిద్ధపరుస్తూ ఉన్నాడో. So this is a wonderful promise. అందుకని ఇది అద్భుతమైన వాగ్దానం. This is the experience of David. ఇది దావీదు యొక్క అనుభవం. And every one of us can experience this. మనలో ప్రతి ఒక్కరము కూడా ఈ విషయాలు అనుభవించగలం. Ultimately he is telling, చివరిగా ఆయన అంటున్నాడు, blessed be the Lord God my strength. నేను నాకు ఆశ్రయదుర్గముగా యెహోవా సన్నుతింపబడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, as believers, as the children of God, we go through so many battles in this world. విశ్వాసులముగా దేవుని బిడ్డలముగా ఈ లోకములో అనేకమైన యుద్ధాలు మేము ఎదుర్కొంటూ ఉంటాం. For no Christian the journey is smooth. ఏ క్రైస్తవుడికి కూడా ఇది సులువైన ప్రయాణం కాదు. Problems of different kinds. ఎన్నో విధాలైన సమస్యలు, Sometimes physical, spiritual or emotional. కొన్నిసార్లు అవి భౌతికపరమైనవి, కొన్నిసార్లు ఆత్మీయమైనవి, కొన్నిసార్లు మానసికమైనవి, Sometimes, oh Lord, they are intellectual battles. కొన్నిసార్లు అవి మా జ్ఞానానికి ఎదుర్కొన్న పోరాటం. But in all those battles, అయితే ఈ యుద్ధాలన్నిటిలో కూడా they will teach us how to fight them. వాటిని మేము ఎలాగ పోరాడాలో మీరే మాకు నేర్పిస్తారు. Satan is our arch enemy, సాతానే మాకు శత్రువు, and he is also very, very intelligent. తను కూడా ఎంతో జ్ఞానం కలిగిన వాడు. But when you prepare us, అయితే మీరు మమ్మల్ని ఎప్పుడైతే సిద్ధపరుస్తారో, by the victory you have wrought on the cross, we can be always victorious. ఆ శిలువ మీద మీరు కనపరిచిన విజయాన్ని బట్టి మేము ఎల్లప్పుడూ విజయవంతులుగా ఉండగలం. Claiming the efficacy in the blood of Lord Jesus Christ, we can be victorious. యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన ఆ రక్త ప్రోక్షణలోని శక్తిని ఆశ్రయించి మేము ఎప్పుడు విజయవంతులుగా ఉండగలం. Teach us these lessons. ఈ పాఠాలు మాకు నేర్పించండి. Thy desire also is that we must be victorious. మేము విజయవంతులుగా ఉండాలన్నదే మీరు కూడా కోరుతూ ఉన్నారు. If any one of our dear ones who are going through battles, మాలో ఉన్న ప్రియులైన వారు ఎవరైనా ఇటువంటి యుద్ధ పోరాటాల గుండా వెళ్తున్నట్లయితే, O Lord, they may claim the power of resurrection and the power of thy blood in their lives and help them to be victorious. ఓ ప్రభువా, వారి జీవితాలలో మీ పునరుద్ధాన శక్తి, మీ రక్తంలోని శక్తి ద్వారా వారు విజయాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతట్లో మీరు మమ్మల్ని నడిపించండి. We do pray in the all-powerful name of our Lord and Savior Jesus Christ. ఈ మా ప్రార్థన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.